కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద బాలిక సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేయడానికి సహస్ర తల్లిదండ్రులు, బంధువులు ప్రయత్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు సహస్ర తల్లిదండ్రులు, బంధువులు. నిందితుణ్ణి తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు బాధితులు. తమ కూతురి హత్య వెనుక బాలుడి పేరెంట్స్ పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కేఏ పాల్. ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్నారు, చూద్దాం. నిజంగా ఇక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి టీము ఎంత చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో 14 సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం, అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం నాకు యూస్ఫుల్. సుప్రీంకోర్టులో ఈ వారం మీరు చూశారు, బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మే 23ని ఆగస్టు 1ని సుప్రీంకోర్టులో నేనే వాదనలు వినిపించి 11 సంవత్సరాలుగా ఏ గవర్నమెంటు పట్టించుకోవట్లేదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. వారికి ఇష్టం లేకపోయినా 8 లక్షల కోట్లు ఆదాయం వస్తున్న డ్రీమ్ 11 లాంటి వాళ్ళకి 7,000 కోట్లు, 100 యాప్ల ద్వారా వేల మంది సూసైడ్లు చేసుకొని 45 కోట్ల మందికి ప్రాణం కల్పించడానికి 788 మంది ఎంపీలు నాకు స్పందించారు. మన తెలుగు మల్లు రవి గారు కాంగ్రెస్, ఆర్ కృష్ణయ్య బీజేపీ అడగగానే సంతకాలు పెట్టారు. అలాంటి చట్టమే ఈరోజు 45 కోట్ల కుటుంబాలు కాపాడుతుంది. అలాంటి చట్టమే సహస్రా పేరుని నేను సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి పార్లమెంట్లో కానీ వచ్చే సెషన్లో పెట్టకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా బెట్టింగ్ యాప్ల్లో ఏంటి, నిమిష విషయంలో ఏంటి ఆర్డర్స్ తీసుకొచ్చాను నిన్న, అదే చట్టాన్ని తీసుకురావాలని నాకు పూర్తి నమ్మకం ఉంది. జ్యుడిషియరీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద ఒకవేళ ఈ నెల రోజుల్లో మరలా సెప్టెంబర్లో సెషన్ ఉంది, వారి చట్టాన్ని తీసుకురాకముందే నేను కోర్టుకు వెళ్తానేమో. అప్పుడు నేను కృష్ణ గారిని, రేణుకాని నాతో పాటు కోర్టులోకి తీసుకెళ్తే, కామారెడ్డి రైతుల కుటుంబాన్ని తీసుకెళ్ళినప్పుడు ఫిబ్రవరి 13, 2022లో ఎంత న్యాయం చేశారో అప్పుడు మన తెలంగాణ చీఫ్ జస్టిస్ భుయాన్ గారు. మీ మద్దతుతో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా. వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం. సహస్ర లాంటి బిడ్డ, మరొక బిడ్డ చనిపోకూడదు. ఆ చంపిన కుర్రవాడు 14 సంవత్సరాలు అయినప్పటికీ స్పీడ్ ట్రయల్ 6 నెలల్లో చేయించి అడల్ట్గా శిక్ష విధించి ఓ 10-20 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో. మూడవది, ఈ క్రైమ్ సీన్ అబ్బాయి ఎలా తీశాడు, అబ్బాయికి ఫోన్ ఎవరిచ్చారు, తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చారు, అబ్బాయిని ఎలా పెంచారు తల్లిదండ్రులు. మొన్న సూర్యకాంత్ గారు అన్నారు ఆగస్టు 1 బెంచ్లో, డాక్టర్ పాల్ 302 చట్టం ఉన్నప్పటికీ అటెంప్ట్ మర్డర్ కేసు, మర్డర్లు ఆగిపోయా, మీరు కొత్త చట్టం అడుగుతున్నారు. లేదు సార్, స్మోకింగ్ కూడా తాగకూడదు, ఇంజూరియస్ అని ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్లు అయితే సచిన్ తెందుల్కర్ మొదలుకొని ఇక్కడ రనా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ చూపించి మరి కోట్ల రూపాయలు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లు చాలా మంచి అంటున్నారు. అది అంత అవినీతి. దాని ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. కనుక మీడియా మిత్రులారా, మీ మద్దతుతో, తల్లిదండ్రుల మద్దతుతో మరొక హత్య, సహస్ర లాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి
మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఇక్కడ కుకట్పల్లి పోలీస్ ఆఫీసర్స్ని చాలా నేను ఏమంటారు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను.